భూమి గగన్ ఇద్దరు కలిసి అడవుల్లో చిక్కుకుపోతారు. ఈలోపు ఎలాగైనా సరే అపూర్వ వేసిన ప్లాన్ ప్రకారం ఎన్కౌంటర్ చేస్తే ₹1,00,00,000 ఇస్తానని సూర్యకు ఫోన్లో చెప్తుంది. మీరు చెప్పిన తర్వాత వానికి నాకు ఖచ్చితంగా యుద్ధం జరుగుతూ ఉంది మేడం. ఈ యుద్ధంలో నాకు 2 ఆఫర్లు వచ్చాయి. ఒకటి మీరు ₹1,00,00,000 ఇస్తాన్నారు, వాడిని చంపే అవకాశం వచ్చింది అనే విధంగానే కాల్ కట్ చేస్తాడు. ఒరే గగన్గా, నువ్వు ఎక్కడున్నా సరేరా, ఇక నిన్ను వదిలిపెట్టంరా. నీ భార్యను నీ ముంగట్నే ఇక తనని ఎలా చేస్తానో చూడరా. అత్యాచారం చేసి నీ కళ్ళ ముంగట్నే నీ భార్యను చంపేసి ఆ తర్వాత నిన్ను చంపేస్తాన్రా. ఇక ఒక్క దెబ్బకు 2 పిట్టలు. అటు సుఖానికి సుఖం, ఇటు నిన్ను చంపానని సంతోషం అనే విధంగా సూర్య అనుకుంటూ ఉంటాడు. ఈలోపు వెంటనే హాస్పిటల్లో కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా. తను కాస్త మెల్లిమెల్లిగా చేతులు కదిలిస్తూ ఉంటాడు. కదలిక తెలుస్తూ ఉంటుంది. అలా తెలిసిన తర్వాత వెంటనే డాక్టర్లు లోపలికెళ్ళి ఆ పేషెంట్ని చూసిన తర్వాత తనకి స్పృహ వచ్చిందని బయటకు వచ్చి మీరాకు చెరికి చెప్తాడు. అప్పుడు వెంటనే ఇక మీరా నా భర్తను చూడొచ్చా అని అన్న తర్వాత వెళ్ళండి, కాకపోతే అతన్ని డిస్టర్బ్ చేయొద్దు ఎక్కువ, సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఏమండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. నాన్న ఇప్పుడు ఎలా ఉంది అని అన్న తర్వాత ఓకేరా, అసలు ఇదంతటి కారణం ఆ గగన్ గాడండి. వాడే నిన్ను చంపించాలని చూశాడు. ఏం మాట్లాడుతున్నావు మీరా? అవునండి, ఈరోజు మీరు చావు అంచుల దాకా వెళ్ళారంటే దానికి కారణం వాడే అండి. అవును మామయ్య, అత్తయ్య చెప్పేది నిజమే. ఆ గగన్ గాడు కావాలని చెప్పేసి మిమ్మల్ని యాక్సిడెంట్ చేపించి ఇదంతా పన్నాగం చేశాడు అని అంటుండగా, అసలు గగన్ చంపించాడని మీకు ఎవరు చెప్పారు? అసలు ఏంటి అనే విధంగా కేపీ అడుగుతూ ఉంటాడు. అయ్యో, ఇది నిజం కదా. గుళ్ళో శారద కోసం గగన్ ఎంతలా నీ మీద అరిచాడు, గొడవ పడ్డాడు. తండ్రిగా చచ్చావని ఎన్ని మాటలు అన్నారు. అంటే ఒక తండ్రిగా వాణ్ణి నమ్మించి మోసం చేయొచ్చు, కానీ ఇక వాడు నన్ను చంపాడని రుజువుతో సహా సాక్ష్యం నీ దగ్గరున్నట్టుగా నమ్ముతున్నావా మీరా? అయ్యో, వాడే కదా ఇదంతా చేయించిందని నక్షత్ర వచ్చి చెప్పింది. ఏంటి నక్షత్ర, నీకు అన్నయ్య చంపాడనే విషయం నీకు తెలుసా? అంటే గొడవైంది కదా, దానివల్ల. ఇదంతా గగన్ చేయడం వల్ల కాదు, అపూర్వ జైల్లో ఉండి నడిపించి ఈరోజు గగన్ మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవడానికి భార్యాభర్తను విడగొట్టి పెళ్ళి ఆపి ఎలాగైనా ఇదంతా చేయడానికే అపూర్వ వేసిన ఎత్తుగడ. ఈరోజు నిన్ను ప్రాణాలతో బయటపడ్డానంటే ఒక రకంగా నా కొడుకే కారణం. అపూర్వ వేసిన ప్లాన్లలో నువ్వు ఇంకా మాటలు నమ్ముతున్నావు ఏంటి మామయ్య? మా అమ్మ జైల్లో ఉంటే అలా ఎలా మిమ్మల్ని యాక్సిడెంట్ చేపిస్తుంది? అమ్మ నక్షత్ర, నీ తల్లి గురించి నీకంటే నేను చదివిన వాణ్ణి. ఎక్కడైనా ఉండైనా సరే పాములు కదుపుతుంది. మీరా, ఎవరి మాటలు నమ్మకు. అక్కడ గగన్ మీద ఏమాత్రం కూడా కేసు ఫైల్ చేయకు. అయ్యో నాన్న, ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. అక్కడ పెళ్ళి ఆగిపోయింది. భూమి గగన్ ఇక అన్నయ్య ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఏమంటున్నారా? అవునానా అనే విధంగా మరోవైపు అంటుండగా ఏలోపు ఇంట్లో శోభనానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ తారకు వీళ్ళిద్దరి మధ్య శోభనం జరగడం ఇష్టం లేదు. ఇక అలా శోభనానికి ఏర్పాట్లు జరుగుతుండగా తార హాల్లో కూర్చుంటుంది. ఏంటమ్మా ఊరికే కూర్చున్నావు? మీ వదిన రెడీ చేయపోయినావు ఎందుకు అని కోపంగా అంటుంది తార. అదేంటమ్మా, శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు కదా. అయినా ఇలా ఎలా అన్నయ్య? పెళ్ళి కాగానే అసలు మారిపోవడం. నా గురించి ఎప్పుడూ 24 అవర్స్ ఆలోచించేవాడివి. ఈరోజు నిన్న తాళి కట్టిన సమయంలో తెల్లారేసరికల్లా నువ్వు నా గురించి పట్టించుకోవడమే మర్చిపోయావు. ఇలా శోభనానికి ఏర్పాట్లు చేశారని హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అనేసరికి బామ్మ ఈ మాటలు విని ఏంటే ఏం వాగుతున్నావు? అయినా నీ పెళ్ళి ఆగిపోయిందని మీ అన్నయ్యకు అచ్చట్లు ముచ్చట్లు జరిగేటి ఆగుతాయే ఏంది? అయినా నీ తలరాత మీద పెళ్ళి ఆగడం రాసింది కాబట్టి ఇలా జరిగింది అని బామ్మ అంటుంది. బామ్మ నువ్వు మాట్లాడకు, కావాలని ఆ భూమి చేసిందిలా. అయినా భార్యాభర్తల బంధం బలమైంది.
ఆ బంధాన్ని విడగొట్టి మన స్వార్థానికి అతను మనకు కావాలని చెప్పేసి పెళ్లి చేసుకోవడం అది కరెక్ట్ కాదు. అరే దాని మాటలు పట్టించుకోకు, వెళ్ళి రెడీ కాపో అని బామ్మ అంటుంది. అయినా ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నేను ఇలా బాధపడుతున్న సమయంలో కనీసం ఓదార్చకుండా మీరు సంతోషంగా శోభనం చేసుకుంటే నేను సంతోషంగా చూస్తూ ఉంటానా అని విధంగా అనుకుంటుంది. ఈలోపు వెంటనే పూరిని రెడీ చేస్తుంది బామ్మ. బామ్మ ఆశీర్వాదాలు తీసుకుంటుంది. పిల్ల పాపలతో చల్లగా వర్ధిల్లమ్మ అని చెప్పేసి అంటుంది. మీ అమ్మ రాలేదు అనేసరికి సరే అక్కడ జరిగిన దానికి మీ అమ్మ ఎంతలా బాధపడుతుందో, అయినా ఆ పైన దేవుడున్నాడు కదమ్మా, ఆ దేవుని ద్వారా ఎవ్వరూ తప్పించుకోలేరు. సరే అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది పద అని చెప్పేసి పని మనిషిని పిలుస్తుంది బామ్మ. ఏంటమ్మగారు, ఇక అమ్మాయిని గదిలోకి పంపించు. సరే అమ్మా రామ్మా అని చెప్పేసి పాల గ్లాస్తో వెంటనే ఇక ధ్రువ గదిలోకి పంపిస్తుంది. ధ్రువ గదిలోకి వెళ్ళిన తర్వాత ధ్రువ కాస్త తార కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే పాల గ్లాసులో చేతిలో పట్టుకొని పూరి కూర్చుంటుంది. అప్పుడు పూరి ఇక ధ్రువ ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని తలదించుకుంటూ ఉంటారు. పూరి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక పూరి నీకో విషయం చెప్పాలి. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు చెల్లి పెళ్ళి ఆగిపోయింది. మీ అన్నయ్య ఎక్కడున్నాడో కూడా ఆచూకు తెలియదు. అందుకనే ఇక ఈ శోభనం వాయిదా వేద్దామా? నేను కూడా అలాగే అనుకున్నానండి. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లని పెట్టుకొని తన బాధను చూస్తూ ఇలా మన లైఫ్ను హ్యాపీగా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది అని అనేసరికి వెంటనే అదే సమయానికి డోర్ కొడుతుంది. ఇక ఎవరని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక తార, ఏంటి ఇద్దరు కలిసి హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక ఏ పాప కనాలే బాబు కనాలని మాట్లాడుకుంటూ ఉన్నారా? అయినా ఈ శోభనం జరగడానికి వీల్లేదు అని తన చేతిలో పాల గ్లాస్ గుంజుకుంటూ ఉంటుంది. అదేంటి తారా, ఒక్కసారి మేము చెప్పేది విను. ఏంటదయ్యా మీరు చెప్పేది అని పాల గ్లాసు విసిరి కొడుతుంది. ఇదిగో పూరి, మీ ఇద్దరి మధ్య శోభనం జరిగితే నేను చావడానికి కూడా సిద్ధపడతాను అని కోపంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు కనీసం నా చెల్లి బాధలో ఉంది, ఇక తన మాటలు పట్టించుకోకు, పర్లేదండి అని విధంగా పూరి కూడా బాధపడుతుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక మన క్యూట్ కపిల్స్ భూమి గగన గురించి హ్యాపీగా అడవిలో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఇలాంటి రోజు ఊహించని రోజు మారుతుందని అందరూ అనుకోలేదు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణం పెట్టుకొని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుకుంటున్నారు. కానీ వాళ్ళ మనసులో బయట పెట్టలేకపోతున్నారనమాట. ఇక్కడ గగన్కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. కానీ గగన్ మాత్రం స్నానం చేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఈలోపు వెంటనే చుట్టూ ఇక తన దగ్గర ఉన్న అలా ఇక కటుని అటు చుట్టూ కట్టేస్తాడు. స్నానం చేస్తుండగా, బావా స్నానం చేస్తున్నావు కదా, నేను వచ్చి వీపు రుద్దనా? అవసరం లేదు, అయినా నువ్వు అక్కడే ఉండు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? అయినా నేను నీ పెళ్ళాన్ని కదా, అవసరం లేదన్నది కదా. సర్లే, ఏదో అవకాశం దొరికిందా అని ఒక్కొక్క భర్త ఎప్పుడు పెళ్ళాం గదిలోకి వస్తుందా అని చూస్తాడు. కానీ నువ్వు మాత్రం అనేసరికి, అయినా నాకు ఎవ్వరు హెల్ప్ చేయడానికి వీలేదు, నేను ఆల్రెడీ స్నానం చేశాను. ఆ టవల్ ఇస్తావా? నేను ఎందుకు ఇస్తాను? ఇప్పుడు నేను విపృద్ధత అంటే వద్దన్నావు కదా, ఆ టవల్ ఏదో నువ్వే తీసుకో. ఏంటి తీసుకొని అనుకుంటున్నావా? ఖచ్చితంగా తీసుకుంటాను అని చెప్పేసేసరికి ఈ లోపు కోతి వస్తుంది. ఆ కోతి ఇక తన కండవ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఏ కోతి అని చెప్పేసి గగన్ పిలుస్తూ ఉంటాడు. ఏంటి అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నావు? వెళ్ళి టవల్ తీసుకురాపో. నేనా? కోతి ఎత్తుకెళ్ళింది కదా, వెళ్ళి తీసుకురాపో, ఇలా బయటికి రావాలా అని చెప్పేసి గగన్ని బెదిరిస్తుంది. సరే వద్దు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. పెద్ద బిరుదుగా నీ దగ్గరికి వచ్చానే, దండం పెడతానే, ఆ టవల్ నాకు ఇవ్వవే అని కోతిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది భూమి. నా బుజ్జి కదా, నా బంగారం కదా, నువ్వు ఖచ్చితంగా ఇస్తావు. అయినా ఇలా మంచి అమ్మాయి, క్యూట్ అమ్మాయి అడుగుతూ ఉంటే ఏ కోతి రాజైనా ఇవ్వకుండా ఇస్తాడా అని చెప్పేసి ఎక్స్పోజ్ పెడుతుంది భూమి. ఈలోపు కోతి సడుమున తన చేతిలో టవలు భూమికి విసిరి కొడుతుంది, అందు పెడుతుంది. ఇక ఇదిగో బావా చూసావా, భూమి వెళ్ళిన తర్వాత ఆ కోతి కాదు కదా, పైన దేవుడు కూడా కిందికి రావాలి, అలా ఉంటుంది ఆడోళ్ళంటే అని చెప్పేసి ఈ విధంగా టవలిస్తుంది.
ఇక వెంటనే కోపంతో లాగేసుకునేసరికి తన చేతిలో ఉన్న టవల్ కాస్త ఆ చేయికి చుట్టుకునేసరికి భూమి వచ్చి గగన్ మీద పడిపోతుంది. అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ దొలుతూ ఇక చెట్టు దగ్గర స్టక్ అప్ అయిపోతారు, ఒకరి మీద ఒకరు పడి. అలా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్లకు ఒకరి మీద ఒకరి ప్రేమతో పాటుగా ఒకరికొకరు అక్కడే తన జీవితానికి మొదలుపెట్టిన ఆ దారం ఇక స్టార్ట్ అవుతుంది. అలా ఒకరికొకరు కలుసుకుంటారు. ఇది ఇలా ఉండగా మరోవైపు ఇక తన కొడుకు కోసం అని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు అనుకున్నట్టుగా ఇంటికి వెంటనే రౌడీలను పంపిస్తుంది. రౌడీలు వస్తారు. ఇక సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇటు భర్త అటు కొడుకు అని చెప్పేసి ఏడుస్తుండగా వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా వెనుక నుంచి వచ్చి రౌడీ ఇక శారద మెడ మీద కత్తి పెట్టి నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్తావా లేకపోతే చంపేయాలా అని చెప్పేసేసరికి ఇక శారద షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి తన కొడుకు గురించి ఆచూకీ తెలుసుకుంటుందా అపూర్వ, లేకుంటే చెప్పకుండా ఇక ఏ బాధపడపోతుంది శారద అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.